ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా విద్యుత్ ఉద్యోగుల తరపున ఆలేరు గౌరవ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య గారిని కలవడం జరిగింది. ప్రధానంగా మా సమస్య ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వంలో 2004 వరకు పెన్షన్ సౌకర్యం ఉంది, కానీ మా విద్యుత్ శాఖలో మాత్రం 1999 నుండి పెన్షన్ సౌకర్యం కల్పించలేదు. ఆ విధంగా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న విధంగా మా విద్యుత్ ఉద్యోగులందరికీ 2004 వరకు పెన్షన్ కల్పించాలని గౌరవ ఎమ్మెల్యే గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మా విద్యుత్ శాఖలో 2002లో అపాయింట్ అయిన విలేజ్ ఎలక్ట్రిసిటీ వర్కర్స్ వీళ్ళు దాదాపుగా 15 సంవత్సరాలు అంతకంటే ముందు ప్రైవేట్గా సర్పంచ్ల దగ్గర పనిచేశారు, విలేజ్ ఎలక్ట్రిసిటీ వర్కర్గా పనిచేశారు. దాని తర్వాత ప్రభుత్వం వీళ్ళను 2002లో చాలా ఆలస్యంగా గుర్తింపునిచ్చి రెగ్యులర్ ఉద్యోగులుగా వీళ్ళ గుర్తింపునివ్వడం జరిగింది. కానీ అప్పటికే వీళ్ళ వయసు దాదాపు 35-36 సంవత్సరాలకు చేరుకోవడం వల్ల వీళ్ళు 15-16 సంవత్సరాలకే వీళ్ళ రిటైర్మెంట్ వయసు దగ్గరికి రావడం జరిగింది. వీళ్ళు మొన్నటి వరకు 1 లక్ష రూపాయలు జీతం తీసుకొని ఆ తర్వాత రిటైర్ కాగానే ఏ విధమైన పెన్షన్ సౌకర్యం లేకపోవడం, ఈపీఎఫ్లో నామమాత్రంగా 1000 రూపాయలు మాత్రమే పెన్షన్ రావడం, మెడికల్ సౌకర్యం కూడా లేకపోవడం వల్ల నిన్నటి వరకు మంచిగా బతికిన విద్యుత్ ఉద్యోగుల కుటుంబాలు రోడ్డున మీద పడే పరిస్థితి వచ్చింది. ఈ విధంగా ఎంతో ఇబ్బంది పడుతున్న విద్యుత్ ఉద్యోగులు రిటైర్ అయిన తర్వాత తాను కానీ తన కుటుంబ సభ్యులు కానీ అనారోగ్యం పాలైతే కనీసం హాస్పిటల్లో చూపించుకునే పరిస్థితి కూడా లేదు. రెగ్యులర్ ఉద్యోగులకు మాత్రం విద్యుత్ శాఖ నుండి పెన్షన్ సౌకర్యం ఉంది, అదేవిధంగా మెడికల్ సౌకర్యం కల్పించడం జరిగింది. కానీ మా 1999 తర్వాత అపాయింట్ అయిన వారికి మాత్రం ఏ విధమైన పెన్షన్ లేకుండా, మెడికల్ సౌకర్యం లేకుండా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాలన్నీ కూలంకుషంగా గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. ఎమ్మెల్యే గారు మా బాధలు చాలా ఓర్పుగా సహనంగా విని మా యొక్క సమస్యలను కంపల్సరీ ఈసారి అసెంబ్లీలో మా సమస్యలను వివరిస్తామని మాకు హామీ ఇవ్వడం జరిగింది. వారికి మా విద్యుత్ ఉద్యోగుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం. పెన్షన్ కావాలని మా విద్యుత్ శాఖ నుంచి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న విధంగా 2004 వరకు అపాయింట్ అయిన వాళ్ళందరికీ పెన్షన్ కల్పించాలని మా విద్యుత్ శాఖ నుంచి దాదాపు 500 మంది ఉద్యోగస్తులు కోర్టుకు వెళ్ళడం జరిగింది. అక్కడ హైకోర్టు కూడా ఖచ్చితంగా వీళ్ళకు పెన్షన్ ఇవ్వాల్సిందే, ఎందుకంటే అక్కడ ఉన్న స్టేట్ గవర్నమెంట్లో ఉన్న రూల్స్ అన్నీ వీళ్ళకి ఇంప్లిమెంట్ అవుతున్నాయి కాబట్టి వీళ్ళందరికీ పెన్షన్ ఇవ్వాల్సిందే అని కోర్టు జడ్జిమెంట్ మాకు సానుకూలంగా రావడంతో ఆ జడ్జిమెంట్ కాపీ మా మేనేజ్మెంట్కి సమర్పించడం జరిగింది. మా విద్యుత్ శాఖ మేనేజ్మెంట్ కూడా దాని మీద సానుకూలంగా స్పందిస్తూ ఆర్థిక శాఖకు లెటర్ రాయడం జరిగింది. ప్రస్తుతం మా ఫైల్ ఆర్థిక శాఖలో పెండింగ్లో ఉంది. ఆ వివరాలు కూడా ఎమ్మెల్యే గారికి తెలియజేయడం జరిగింది. ఆయన కూడా ఆర్థిక శాఖలో ఉన్న ఫైల్ని సీఎం గారి దృష్టికి తీసుకువెళ్తానని వివరంగా చెప్పడం జరిగింది. ఎమ్మెల్యే ఆలయ ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య సార్ గారికి కలిసి 1999 to 2004 వరకు ప్రభుత్వంలోని వివిధ శాఖలలో పెన్షన్ ఉంది, వాళ్ళు హాయిగా ఉన్నారు. కానీ ఒక విద్యుత్ శాఖలు మాత్రమే లేదు. అయినా కూడా మేమందరము ఉమ్మడి జిల్లాలో కంటే భువనగిరి డివిజన్లోనే అత్యధిక కార్మికులు, వీళ్ళంతా విద్యుత్ కార్మికులు, వీడబ్ల్యూ బ్యాచ్ పెన్షన్ లేని వాళ్ళు ఓన్లీ ఆలేరు కాన్స్టిట్యున్సీలోనే దాదాపు 80 మంది ఉన్నారు. 80 మంది దాదాపు 40-50 మంది రిటైర్మెంట్ అయ్యి రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చింది. బయట పోతే కూలి చేసే పరిస్థితి వచ్చింది. మెడికల్ అవకాశాలు లేవు కనుక 2000 రిటైర్మెంట్ అయిన వాళ్ళతో సహా అందరికీ పెన్షన్ ఇప్పించాలి, సర్వీస్ ఉన్నోళ్లకు ఇప్పించాలని ఎమ్మెల్యే గారికి విరమిస్తే సానుకూలంగా సార్ స్పందించుండు. వీళ్ళంతా నా ఓటర్లే, నా నియోజకవర్గ పబ్లికే, కార్మికులే. తప్పకుండా ఈసారి నా వయసు వినిపిస్తా, మీరు టీవీలలో చూడండి, ఏదేమని మీ సమస్య మర్చిపోను అని చెప్పిండు. కనుక సార్కు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ మేము కూడా స్టేట్ లెవెల్లో అన్ని యూనియన్లు అయ్యి లెవెనార్పూర్ నాయకత్వంలో కూడా సాయిబాబా సార్ నాయకత్వంలో ఒకటై ఈపీఎఫ్ జీపీఎఫ్ ఖచ్చితంగా కావాలని కొట్లాడుతున్నాం. అదేవిధంగా ఈ పెన్షన్ లేని బాధితులంతా ఈ యాదాద్రి జిల్లాలోనే భువనగిరి డివిజన్ లేకున్నారు కనుక తప్పకుండా పెన్షన్ వస్తుందని మేము మీడియా ద్వారా, మీ అందరి ద్వారా, ఎమ్మెల్యే గారి ద్వారా ముఖ్యమంత్రి దృష్టి తీసుకోవాలని, ఇప్పియాలని ఆ భగవంతుని యాదాద్రి లక్ష్యం సాక్షిగా మేము కోరుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్, జై లవనాథ్. మా విద్యుత్ శాఖ తరఫున మా ఉద్యోగస్తులు అందరము ఉమ్మడిగా వచ్చి గౌరవ ఎమ్మెల్యే గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మా శాఖలో 1999 నుండి 2004 వరకు పింఛన్ అవైలబుల్ ప్రతి డిపార్ట్మెంట్లో ఉంది. మా డిపార్ట్మెంట్లో మాత్రం అది ఇంప్లిమెంటేషన్ చేస్తలేరు. కాబట్టి ఇది మేనిఫెస్టోలో కూడా గవర్నమెంట్ పెట్టింది. అందరు పెన్షన్, ఓల్డ్ పెన్షన్ ఇవ్వాలనేది ఒకటి గవర్నమెంటు, గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దృష్టిలో ఉన్నది. కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేస్తలేరు. దయచేసి
దీన్ని గమనించాలని గౌరవ ఎమ్మెల్యే గారికి రేపు అసెంబ్లీలో గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా తెలియజేస్తారని సార్ గారికి కలిశాము. మేము కోరుకునేది ఒకటే, మా కోర్టు కూడా ఆశ్రమించాము. మేము కోర్టుకు ఆశ్రమిస్తే ఆ కోర్టు ఫుల్ బెంచ్ కూడా మా తరపున తప్పకుండా వీళ్ళకి పెన్షన్కు ఎలిజిబులే అని వచ్చింది. ఇప్పుడు ఎంతోమంది చనిపోయారు డిపార్ట్మెంట్కే అంకితమయ్యాము. వీడబ్ల్యూ బ్యాచ్ మేము కాళ్ళు చేతులు ప్రాణాలు అన్నీ పోయినా కానీ ఈ యొక్క డిపార్ట్మెంట్ నమ్ముకొనే ఈ సంస్థలో పనిచేస్తున్నాము. కానీ రేపు రిటైర్డ్ అయిన తర్వాత మాకు ఎలాంటిది, ఇటు చూస్తేనేమో ప్రభుత్వ ఉద్యోగులు అంటారు, అటు పోతేనేమో మాకు రేషన్ కార్డు కూడా ఉండదు. రేపు రిటైర్డ్ అయిన తర్వాత హాస్పిటల్కి పోదామంటే మీరు ప్రభుత్వ ఉద్యోగులు అంటారు, దానికి మాకు కార్డు లేకుండా పోయింది. ఇప్పుడు మా భార్య పిల్లలు రేపు రిటైర్డ్ తర్వాత సోదరులు ఎంతోమంది రిటైర్డ్ అయ్యారు, వాళ్లకు ఎలాంటిది ఆసరా లేకుండా పోతుంది. దీన్ని గవర్నమెంట్ గమనించి తప్పకుండా 2004 బ్యాచ్ వరకు ఈ ఇంప్లిమెంట్ చేయాలని మరొకసారి తెలియజేస్తున్నాము. మొత్తం అందరికీ కూడా ఒకటే సమస్యలో ఒకటే విధానం ఉండాలని మా డిమాండ్ సార్. తప్పకుండా మీరు గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి ఎమ్మెల్యే గారు తీసుకుపోతారని ఆశిస్తూ కోరుకుంటూ ముగిస్తున్నాను.